హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక కీలక సమాచారం అండి. మే 31నే లాస్ట్ డేట్ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రస్తుతం ఉన్న హెల్త్ స్కీమ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల వాంఛైనటువంటి మెరుగైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని మరింత పటిష్టం చేసేందుకు అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న అధికారికంగా ఒక కీలక మెమోను విడుదల చేసి ఈ యొక్క ప్రక్రియకు సంబంధించి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. సో, నిన్నటి అధికారిక మరియు మెమో విడుదలైన నేపథ్యంలో నేడు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దినపత్రికల్లోనూ ఈ అంశం ప్రముఖంగా ప్రచురితమైంది. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు పత్రికా కథనాలు వెల్లడించాయి. ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఆరోగ్య నిధిని స్వయం ప్రతిపత్తితో నిర్వహించి ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యొక్క నూతన ఆరోగ్య పథకానికి సంబంధించి నిధుల కేటాయింపు, నిర్వహణ మరియు పర్యవేక్షణ బాధ్యతలపైన ఆర్థిక శాఖ మంగళవారం నాడు అత్యంత కీలకమైన ఉత్తర్వులనైతే జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారంగా కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అవసరమైన అధికారిక అనుమతులను మరియు విధి విధానాలను ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మరి దీనివల్ల పథకం అమలులో వేగం పెరుగుతుంది. కొత్తగా ప్రవేశపెట్టబోయే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క సమగ్ర డేటాను సమీకరించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. పాత డేటాలో ఉన్నటువంటి తప్పులను సరిదిద్ది అసలైన ప్రతి ఉద్యోగి మరియు రిటైర్డ్ ఉద్యోగి వివరాలను కొత్త డేటాబేస్‌లో చేర్చడం ఈ యొక్క ప్రక్రియ యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ వివరాలను ఆయా శాఖలకు సంబంధించిన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల ద్వారా ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఆధార్ కార్డులు, ఫోటోలు మరియు కుటుంబ సభ్యుల వివరాలు పక్కాగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. మరి సమాచార సేకరణ మరియు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియను అత్యంత వేగంగా మరియు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. సో, మే నెల చివరి నాటికి అంటే మే 31 లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ ఉద్యోగుల మరియు పెన్షనర్ల డేటాను అప్డేషన్ ప్రక్రియ పూర్తి కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనని జాప్యం జరగకూడదని చెప్పి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీని పురస్కరించుకొని అదే రోజున ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం ఒక మహత్తరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి గారి చేతుల మీదట లేదా జిల్లా కేంద్రాల్లో మంత్రుల ద్వారా ఈ కార్డులను అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు. కొత్త విధానం ఈ కొత్త విధానం యొక్క అతి పెద్ద ప్రయోజనం ఏమిటి అంటే, ఉద్యోగుల పూర్తి స్థాయిలో క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించడం ఉద్యోగులకి. అంటే గతంలో ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులు చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా వైద్యం నిరాకరించే పద్ధతే ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా ట్రస్ట్ ద్వారా నేరుగా ఆసుపత్రులకు నిధులు విడుదల అయ్యేటటువంటి విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల ఉద్యోగులు ఎటువంటి నగదు చెల్లించకుండానే కార్పొరేట్ వైద్యం అయితే పొందే అవకాశం కలుగుతుంది. సో, ట్రస్టు ఏర్పాటు ఆరోగ్య సేవలను పర్యవేక్షించడానికి ప్రత్యేక ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటైతే కాబోతోంది. డేటా అప్డేషన్ ఉద్యోగులు, పెన్షనర్లు తమ కుటుంబ సభ్యుల వివరాలను డీడీఓల ద్వారా ఈ నెల 31వ తేదీ లోపల అప్డేట్ చేసుకోవాలి. ముగింపు తేదీ ఈ నెల 31 నాటికి వివరాల సేకరణ మొత్తం పూర్తి కావాలి. కార్డుల పంపిణీ జూన్ 2వ తేదీన కొత్త హెల్త్ కార్డుల పంపిణీ చేసే అవకాశము ఉంది. క్యాష్‌లెస్ వైద్యం ఎంపిక చేసిన నెట్వర్క్ ఆసుపత్రులలో రూపాయి ఖర్చు లేకుండా సెలెక్టెడ్ నెట్వర్క్ హాస్పిటల్స్‌లో
వైద్య సదుపాయం, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ పొందే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త మరియు మెరుగైన హెల్త్ స్కీమ్‌నైతే తీసుకువస్తోంది. దీనికోసం ప్రత్యేక ట్రస్ట్‌ని ఏర్పాటు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులైతే జారీ చేసింది. మే నెల చివరిలోగా ఉద్యోగులందరి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసి జూన్ 2న కొత్త హెల్త్ కార్డుల పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేని ఉచిత క్యాష్‌లెస్ వైద్యం అయితే కార్పొరేట్ వైద్యం అందుబాటులోకైతే రానుంది ఫ్రెండ్స్. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.